అందరికీ నమస్తే. 9th క్లాస్ ఇంగ్లీష్లో సప్లిమెంటరీ రీడర్ నందు 5th లెసన్ ద హ్యాపీ ప్రిన్స్. ఈ లెసన్ యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. హ్యాపీ ప్రిన్స్ ఆస్కార్ వైల్డ్ రాసిన అందమైన కథ. ఇది బంగారు ఆకులు మరియు విలువైన రత్నాలతో కప్పబడిన హ్యాపీ ప్రిన్స్ యొక్క శిల్పం కథ. ద హ్యాపీ ప్రిన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ written by Oscar Wilde. It is the tale of a sculpture of the happy prince that was covered with gold leaves and precious gems. The statue was placed at a height such that it overlooked the city from the top. ఈ విగ్రహంపై నుండి నగరాన్ని చూసేంత ఎత్తులో ఉంచబడింది. One day a swallow bird took shelter under the sculpture as he was ఫ్లయింగ్ టు ఈజిప్ట్. ఒక మంచి రోజు ఒక స్వాలో పక్షి ఈజిప్టుకు ఎగురుతున్నప్పుడు శిల్పం కింద ఆశ్రయం పొందింది. హీ ఫౌండ్ అవుట్ దట్ ద హ్యాపీ ప్రిన్స్ వాజ్ యాన్ హ్యాపీ ఇండీడ్. హీ వాజ్ రాదర్ మిజరబుల్. నిజంగా హ్యాపీ ప్రిన్స్ సంతోషంగా లేడని అతను కనుగొన్నాడు. అతను చాలా దయనీయంగా ఉన్నాడు. So the bird asked the prince the reason for his unhappiness. కాబట్టి పక్షి యువరాజును అతని అసంతృప్తి కారణాన్ని అడిగింది. The prince told him that when he was alive he used to stay happy in his palace. అసంతృప్తికి కారణం ఏమంటే అతను జీవించి ఉన్నప్పుడు అతను తన రాజభవన్లో సంతోషంగా ఉండేవాడిని యువరాజు పక్షికి చెప్పాడు. హీ స్టేడ్ అన్ఇన్ఫార్మ్డ్ ఆఫ్ హిస్ పీపుల్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్. అతను జీవించి ఉన్నప్పుడు తన జీవితకాలంలో తన ప్రజలకు తెలియకుండానే ఉన్నాడు. వెన్ హీ డైడ్ హిస్ స్టాచ్యూ వాజ్ ఎరెక్టెడ్ ఆన్ ఏ టాల్ కాలమ్ ఓవర్ ది సిటీ. అతను మరణించినప్పుడు అతని విగ్రహాన్ని నగరం మీద ఎత్తైన స్తంభంపై ఏర్పాటు చేశారు. హీ బికేమ్ sad when he started noticing the misery and suffering of the needy people in the city. నగరంలో నిరుపేద ప్రజల కష్టాలు బాధలు గమనించడం ప్రారంభించినప్పుడు అతను విచారంగా ఉన్నాడు. The prince sculpture was covered with gold and many precious jewels. ప్రిన్స్ శిల్పం బంగారం మరియు అనేక విలువైన ఆభరణాలతో కప్పబడి ఉంది. His body was covered with gold leaves. His eyes had two splendid sapphires, and there was an enormous red ruby that was shining on his sword handle. అతని శరీరం బంగారు ఆకులతో కప్పబడి ఉంది. అతని కళ్ళు రెండు అద్భుతమైన నీలమణిని కలిగి ఉన్నాయి మరియు అతని కత్తి హ్యాండిల్పై అంటే చేయి పట్టుకునే హ్యాండిల్పై ప్రకాశించే అపూర్వమైన ఎరుపు మాణిక్యం ఉంది. ద స్కల్ప్చర్ ఆఫ్ ద హ్యాపీ ప్రిన్స్ లుక్డ్ మార్వలెస్ అండ్ ఎవ్రీ వన్ ప్రైజ్డ్ ది బ్యూటీ ఆఫ్ ది స్టాచ్యూ. హ్యాపీ ప్రిన్స్ యొక్క శిల్పం అద్భుతంగా కనిపించింది మరియు ప్రతి ఒక్కరూ విగ్రహం యొక్క అందాన్ని ప్రశంసించారు. వెన్ ద బర్డ్ సా ద ప్రిన్సెస్ ఐస్ ఫిల్డ్ విత్ టీయర్స్ అపాన్ సీయింగ్ ది మిజరీ ఆఫ్ ద పీపుల్, he decided to become the messenger of the prince to make him happy again. ఆ పక్షి ప్రజల కష్టాలను చూసి యువరాజు కలలో కన్నీటితో నిండిపోవడం చూసినప్పుడు అతను మళ్ళీ సంతోషించడానికి యువరాజు యొక్క దూతగా మారాలని నిర్ణయించుకున్నాడు. దిస్ మేడ్ ద ప్రిన్స్ గ్లాడ్. ఇది ప్రిన్స్కి ఆనందం కలిగించింది. అట్ ఫస్ట్ ద ప్రిన్స్ ఆస్క్డ్ ది స్వాలో to take the ruby from his sword and give it to the needy seamstress who had no money to take care of her ailing son. మొదట యువరాజు కోయిల తన కత్తి నుండి రూబీని తీసి అనారోగ్యంతో ఉన్న తన కొడుకును చూసుకోవడానికి డబ్బు లేని పేదకు ఇవ్వమని చెప్పి కోరాడు. ద బర్డ్ డిడ్ యాజ్ కమాండెడ్. పక్షి ఆజ్ఞ ప్రకారం చేసింది. ద ప్రిన్స్ ఆస్క్డ్ ది లిటిల్ బర్డ్ టు స్టే అండ్ హెల్ప్ హిమ్ యాజ్ హీ కుడ్ నాట్ మూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్.
యువరాజు అక్కడ నుండి కదలలేనందువలన చిన్న పక్షిని తనకు సహాయం చేయమని కోరాడు. అండ్ అనదర్ అకేషన్ ద ప్రిన్స్ ఆస్క్డ్ ద బర్డ్ టు టేక్ అవుట్ వన్ సఫైర్ ఫ్రమ్ హిస్ ఐ అండ్ ఆఫర్ ఇట్ టు ది పూర్ డ్రమటిస్ట్ who could not afford to make a fire during winter to proceed with his composition. మరొక సందర్భంలో యువరాజు పక్షిని తన కంటి నుండి ఒక నీలమణిని తీసి చలికాలంలో అగ్నిని తయారు చేయలేని పేద నాటకకర్తకు, అంటే నాటకాలు వేసే వ్యక్తికి, తన కూర్పును కొనసాగించమని చెప్పి అడిగాడు. అంటే నాటకాన్ని కంటిన్యూ చేయమని చెప్పి, రాయమని చెప్పి అడిగాడు. The playwright was feeling very weak and hungry, such that he could not finish his play to deliver it to the producer on time. నాటక రచయిత చాలా బలహీనంగా మరియు ఆకలితో ఉన్నందున అతను తన నాటకాన్ని నిర్మాతకు సమయానికి అందించడానికి పూర్తి చేయలేకపోయాడు. The bird followed the princess instructions. పక్షి యువరాజు సూచనలను అనుసరించింది. One day, the prince noticed a match girl who was ruthlessly beaten by her father for allowing her matches to fall into the canal. ఒకరోజు తన అగ్గిపెట్టెలను కాలువలో పడేలా చేసినందుకు తండ్రిచే నిర్దాక్షిణ్యంగా కొట్టబడిన ఒక మ్యాచ్ అమ్మాయిని ప్రిన్స్ గమనించాడు. The princess' heart was filled with pain and he promptly asked the swallow to pluck out his other eye and help the young lady. ప్రిన్స్ గుండె నొప్పితో నిండిపోయింది, అంటే హృదయం ద్రవీకరించింది, మరియు అతను వెంటనే కోయిల తన మరో కన్ను తీసి యువతికి సహాయం చేయమని చెప్పి అడిగాడు. However, the swallow was unwilling to do so, as this would make the prince టోటల్లీ విజువల్లీ ఇంపైర్డ్. అయితే కోయిల అలా చేయడానికి ఇష్టపడలేదు. ఇది ప్రిన్స్కు పూర్తిగా దృష్టి లోపం కలిగిస్తుంది. స్వాలో అంటే కోయిల అని అర్థం. బట్ ద ప్రిన్స్ ఇన్సిస్టెడ్ అండ్ ది స్వాలో ప్లక్డ్ ఇట్ అండ్ డిప్డ్ పాస్ట్ ది మ్యాచ్ గర్ల్ అండ్ స్లిప్డ్ అండ్ జెమ్ ఇంటూ ది పామ్ ఆఫ్ హర్ హ్యాండ్. కానీ యువరాజు పట్టుబడ్డాడు మరియు కోయిల దానిని తెంపి అగ్గిపెట్టె అమ్మాయిని ముంచి రత్నాన్ని ఆమె అరచేతిలోకి జార్చింది అంటే విడవడం లేదా అరచేతిలోకి పెట్టడం అన్నమాట. Thereafter, the compassionate bird chose not to leave the prince, who was completely blind at this point. ఆ తర్వాత దయగల పక్షి ఈ సమయంలో పూర్తిగా అంధుడైన యువరాజును విడిచిపెట్టకూడదని నిర్ణయించుకుంటుంది. Despite the fact that the prince could not see the distress of suffering of the people anymore, the bird stayed with the prince. ప్రజల కష్టాలు లేదా బాధలను యువరాజు చూడలేనప్పటికీ పక్షి యువరాజుతోనే ఉండిపోయింది. Upon the instructions of the prince, the swallow removed the fine gold leaves from his body and offered them to the పూర్ పీపుల్. యువరాజు సూచనల మేరకు కోయిల తన శరీరం నుండి చక్కటి బంగారు ఆకులను తీసివేసి పేద ప్రజలకు అందించింది. ద బర్డ్ ఒబీడియంట్లీ ఫాలోడ్ ది ప్రిన్సెస్ వర్డ్స్ అండ్ టుక్ అవుట్ లీఫ్ ఆఫ్టర్ లీఫ్ ఆఫ్ గోల్డ్ టిల్ ద హ్యాపీ ప్రిన్స్ లుక్డ్ వెరీ డల్ అండ్ సోంబర్. అదేవిధంగా పక్షి విధేయతతో ప్రిన్స్ మాటలను అనుసరించి మరియు హ్యాపీ ప్రిన్స్ చాలా నీరసంగా కనిపించే వరకు బంగారు ఆకులను తీసింది. దెర్ వాజ్ స్నో ఎవ్రీవేర్ అండ్ ద బర్డ్ బికేమ్ కోల్డర్ అండ్ కోల్డర్. త్వరలో శీతాకాలం వచ్చింది, ప్రతి చోట మంచు ఉంది మరియు పక్షి చల్లగా మరియు చాలా చల్లగా మారిపోయింది. Despite being weary and cold, he did not leave the prince. అలసిపోయినప్పటికీ చలిగా ఉన్నప్పటికీ అతను ప్రిన్స్ను విడిచిపెట్టలేదు. Eventually he became frail and died from exhaustion. చివరికి అతను బలహీనంగా మారాడు మరియు అలసటతో మరణించాడు. Just then there was a
sudden curious crack that came from inside the sculpture as though something had broken. అప్పుడే శిల్పం లోపల నుండి ఏదో విరిగిపోయినట్లుగా అకస్మాత్తుగా ఆసక్తికరమైన పగుళ్ళు వచ్చాయి. It was indeed the leaden heart of the prince that had snapped directly in two pieces at the sudden demise of the sweet and kind swallow. ఇది నిజంగా తీపి మరియు దయగల స్వాలో యొక్క ఆకస్మిక మరణంతో నేరుగా 2 ముక్కలుగా విరిగిపోయిన ప్రిన్స్ యొక్క సీసపు హృదయం అన్నమాట. The sculpture was therefore no longer valuable and beautiful. అందువలన శిల్పం విలువైనది మరియు అందమైనది కాదు. It stood abandoned. అది పాడుబడిపోయింది. When the mayor and the town councillors saw the dull statue of the prince, they pulled it down. మేయర్ మరియు టౌన్ కౌన్సిలర్లు యువరాజు యొక్క నిస్తేజంగా ఉన్న విగ్రహాన్ని చూడగానే వారు దానిని క్రిందికి లాగారు. Soon after they melted the sculpture in a furnace, yet the broken heart did not melt. వెంటనే వారు శిల్పాన్ని కొలిమిలో కరిగించారు, అయినప్పటికీ విరిగిన హృదయం కరగలేదు. Thus it was rendered unless for them, so they discarded it where the dead swallow was laying. అందువలన అది వారికి పనికిరానిదిగా మారింది, కాబట్టి వారు చనిపోయిన కోకిల పడి ఉన్న చోట దానిని విస్మరించారు. Soon God requested one of his angels to bring the 2 most valuable things to the city. త్వరలో దేవుడు తన దేవదూతలలో ఒకరిని నగరానికి అత్యంత విలువైన 2 వస్తువులను తీసుకురావాలని కోరాడు. The angel brought the leaden heart of the prince and the dead swallow. ఏంజెల్ ప్రిన్స్ మరియు చనిపోయిన కోయిల యొక్క సీసపు హృదయాన్ని తీసుకువచ్చాడు. God warmly welcomed the 2 beings in his garden of paradise and regarded them as his charming creations. దేవుడు తన స్వర్గం తోటలో 2 జీవులను సాదరంగా స్వాగతించాడు మరియు వాటిని తన మనోహరమైన సృష్టిగా పరిగణించాడు. ఇది హ్యాపీ ప్రిన్స్ యొక్క స్టోరీ, ఆ స్టాచ్యూ యొక్క వృత్తాంతం అన్నమాట. ఆస్కార్ వైల్డ్ చక్కగా వర్ణించారు. ఈ వీడియో కనుక అర్థమైతే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.